Today we specially meditate upon a portion related to Christmas, related to the birth of Lord Jesus. So I like to read from these verses from the Gospel of Matthew, chapter 1, verses 18 to 21. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము మనము క్రిస్మస్ గురించి ధ్యానం చేస్తున్నాం కనుక మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18 నుండి 21 వచనాల వరకు ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. Matthew chapter 1 verses 18 onwards. Now the birth of Jesus Christ was on this wise. When as his mother Mary was espoused to Joseph, before they came together, she was found with child of the Holy Ghost. Then Joseph, her husband, being a just man and not willing to make her a public example, was minded to put her away privily. But while he thought on these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto thee Mary thy wife, for that which is conceived in her is of the Holy Ghost. And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. తెలుగులో కూడా చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 నుండి 21 వచనాల వరకు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. We always like children, and even the news of a newborn baby we all receive with much gladness. మరి మనకు చిన్నపిల్లలు అంటే అందరికీ ఇష్టమే. క్రొత్తగా జన్మించిన వారితో సంతోషాన్ని కలిగి ఉంటాం. And recently God blessed even my family with a son, and we were all rejoicing in the gift that the Lord has given to us, even to our family and even our church members. మరి ఈ మధ్యకాలంలో సార్ గారికి కూడా దేవుడు ఒక కుమారుని ఇచ్చారు. అందును బట్టి వారందరూ ఎంతగానో వారి కుటుంబ సభ్యులు సంఘం అంతా కూడా ఎంతగానో సంతోషించాం. The birth of children brings much joy to all those who are involved, be it parents, relatives, friends and all. చిన్నపిల్లలను యొక్క జననము ఈ పిల్లలు పుట్టడము అనేది ఆ కుటుంబ సభ్యులకి, వారి బంధువులకి, స్నేహితులందరికీ కూడా ఇది గొప్ప సంతోషాన్ని తెచ్చే వార్త. And here in the portion that we read about the birth of Lord Jesus Christ. ఇక్కడ చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో మనము యేసుక్రీస్తు యొక్క జననం గురించి చదువుతున్నాం. But it is unlike any other birth of children or any person in this world. ఇది ఇతరుల యొక్క జననము కంటే కూడా విభిన్నమైనది, శ్రేష్టమైనదిగా ఉంది. If we rejoice in the ordinary natural birth of a child in our own family, how much more we rejoice even in the birth of Lord Jesus Christ. ఒకవేళ మన కుటుంబంలో పిల్లలు పుడితేనే సాధారణంగా జన్మించి ఆ పిల్లలను బట్టే మనం ఎంతో సంతోషించగలిగితే, మరి యేసుక్రీస్తు యొక్క జననము గురించి మరి ఎంతగా మనము సంతోషించాలి. So Christmas is a time where we can rejoice by meditating upon the birth of Christ, what he has done, how he was born, and for what purpose he was born and came to this earth. కాబట్టి క్రిస్మస్ అనేది మనకు చాలా సంతోషకరమైనది. ఆ యొక్క సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎలాగ జన్మించారు, ఏ విధంగా జన్మించారు, ఆయన జన్మం వలన మానవులకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేవే. If you ask you where you were born, how you were born, you will know about your own story, and you like to tell to others when they ask about you. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే నీవు ఎప్పుడు పుట్టావు అని అడిగితే నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తావు. If a person who don't know about Christ asks you about Jesus, do you know enough to tell that person about Christ, how he was born, why he came to this earth, what he did for us? ఒకవేళ ఎవరైనా యేసు ప్రభు గురించి తెలియని వారు నేను కనుక అడిగితే, యేసు ప్రభు ఎక్కడ పుట్టారు, ఎందుకు జన్మించాడు, ఎలా జన్మించాడు అని కనుక అడిగితే చెప్పడానికి అవసరమైనంత సమాచారం నీ దగ్గర ఉందా? It doesn't matter if we forget our birth date or how we were born, which all places we went, all this.
ఒకవేళ నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలా జన్మించావు, ఏ ఏ ప్రాంతాలు తిరిగావు, ఇవన్నీ తెలియకపోయినా పెద్ద సమస్య ఏం లేదు. In our older generations, many of our parents and grandparents, they may not even know their birth date. మనకు తెలుసు కదా, మన పూర్వీకులు చూసినట్లయితే వాళ్ళ చాలామందికి వాళ్ళ పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. So in Aadhaar and all, the birth date is put by the officers sometimes. మరి ఆధార్లో కూడా చూసినట్లయితే ఈ యొక్క వాళ్ళ జన్మదినాలు రాయబడి ఉంటాయి. But now in our generation, we give a lot of importance to our birth date and we like to talk a lot about ourselves. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మన యొక్క కాలంలో మరి బర్త్డేలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మన గురించి మనం చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతాం. But this portion that we read talks about the birth of Christ, how he was born, about his parents, and it is important that we as believers know about it so that we also will be able to tell to others about Christ. We will be able to present Christ to others. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జనన విధానము అనేది మరి ఎక్కువగా మనం తెలుసుకోవడం ద్వారా ఇతరులకు మనము దీని గురించి మనం తెలియపరచగలము. యేసుక్రీస్తు గురించి ఇతరులకు ఎందుకు ఆయన జన్మించాడు, ఎలా జన్మించాడు అన్నది ఇతరులకు కూడా మనం సంతోషంగా చెప్పగలం. It was a unique birth. It's not like any other birth of any other person in this world. ఇదేదో ఒక సాధారణమైనటువంటి జననము కాదు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జననము. And its uniqueness we can see from the portion that we read today. మనం చదివినటువంటి ఆ వాక్య భాగాల్లోనే ఆ యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఏంటో, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనం చదువుతున్నాం. When we think about the birth of Jesus Christ, we normally think about New Testament and the gospel accounts where the beginning of this account is given. మరి యేసు ప్రభు యొక్క జననము గురించి చదివేటప్పుడు మనము క్రొత్త నిబంధనలో ముఖ్యంగా సువార్తల్లో ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నాం. Of course, the detailed account of Jesus' birth is given in the New Testament. మరి ఈ యేసు ప్రభు యొక్క జనన విధానం గురించి పరిపూర్ణమైన సమాచారము సువార్తల్లోనే ఇవ్వబడింది. But the coming of Lord Jesus was already told in the Old Testament. అయితే యేసు ప్రభు వస్తాడు అన్న విషయము ముందుగానే పాత నిబంధనలో ముందుగానే తెలియజేయబడింది. So that's why even these verses that we read in Matthew chapter 1, the previous verses talks about the genealogy of Christ, where they link the birth of Christ even tracing back to Abraham, to great men in the past whom the Lord has called to serve him. అయితే ఇప్పుడు చదివినటువంటి మనం చదివిన వాక్య భాగాన్ని కొంచెం పైకి వెళ్ళినట్లయితే, పైన వచనాలు చూసినట్లయితే అది అక్కడంతా కూడా మరి ఆ వంశావళి అనేది రాయబడుతూ వచ్చింది. అందులో అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క విషయాలు కూడా తెలియజేయబడుతూ వచ్చినవి. Let us read verse 1, the first verse in this gospel account. The book of the generation of Jesus Christ, the son of David, the son of Abraham. మొదటి వచనం మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉన్నది. So people in the Old Testament already know that Jesus is going to be born as a son of David, as a son of Abraham. పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రజలు వారికి ముందుగానే తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాము నుండి దావీదు వంశావళి నుండి వస్తాడు అని వారికి ముందే తెలుసు. So it is a unique birth where people who lived so many years before, they already know that a child called Jesus is going to be born. కాబట్టి యేసు ప్రభు వస్తాడన్న విషయము పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు శరీరధారిగా జన్మిస్తాడు అన్న విషయాలు వారు ముందే గ్రహించారు. It is not like any other ordinary birth. Even now, even when nowadays when we have children in India, we don't even know whether it's going to be a boy or girl. But now you see, many years before, the Lord already revealed to these godly people, the godly men of the past, that a child is going to be born, a son is going to be born, and his name will be called Jesus. ఇది ఏదో సాధారణమైనటువంటి మనం జన్మించినట్లుగా కాదు, కానీ మనకు కూడా ఈ రోజుల్లో మనం చూస్తే భారతదేశంలో పుట్టబోయేది శిశువు అబ్బాయా అమ్మాయా అన్నది కూడా మనకి పుట్టేదాకా తెలియదు. అయితే యేసుక్రీస్తు జన్మిస్తాడు అన్న విషయాన్ని దేవుడు ముందుగానే వారికి బయలుపరిచాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది దీనిని గ్రహించారు. So where it starts, where in the Old Testament people had this awareness that Jesus is going to be born, where it begins, it is not starting in Matthew.
మరి యేసుప్రభు వారు జన్మిస్తారు అన్న విషయం ఎక్కడ ప్రారంభమైంది? ఇది ఏదో మత్తయి సువార్తలో ప్రారంభమైంది కాదు. Sometimes we think about gospel, when we think about ministry of Christ, we always think that the beginning point is in the new covenant or in the New Testament. సువార్తల గురించి మనం ఆలోచించేటప్పుడు యేసుప్రభు యొక్క పరిచర్య ఇదంతా కూడా మనం ఏమనుకుంటామంటే ఈ నూతన నిబంధన అనేది నూతన నిబంధనతోటే ప్రారంభమైంది అనుకుంటాం. But when we read the scriptures, we can understand even Abraham knows that Lord Jesus is going to be born. చూడండి, మనం కనుక పాత నిబంధన కూడా మనం చదివిన కొత్త నిబంధన చదివిన మనకేమర్థం అవుతుందంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తాడు అన్న విషయం అబ్రాహాముకు కూడా తెలుసు. The gospel was first revealed right in the beginning itself. In Genesis chapter 3:15, we can see the Lord announcing that the seed of the woman will crush the seed of the serpent. Let us read that portion. Genesis chapter 3:15. ఈ విషయము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మరి ముందుగానే తెలియజేయబడింది. అక్కడ ఏముందో ఒకసారి చదువుదాం. Genesis 3:15. And I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టెదవని చెప్పాను. So there it says the seed of the woman will crush the seed of the serpent. ఇక్కడ తెలియజేస్తుంది ఆ యొక్క స్త్రీ సంతానము అనేది మరి అపవాది యొక్క సంతానమును తల మీద కొడుతుంది అని చెప్తున్నాడు. Who is that seed of the woman? ఈ యొక్క స్త్రీ సంతానం ఎవరు? And that is Lord Jesus. ఈ స్త్రీ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. In Galatians, we can see the same promise of the seed, the Lord giving even to Abraham in Genesis chapter 12, chapter 15, as part of the Abrahamic covenant. The Lord said, in thy seed, all the nations will be blessed. మరి ఈ యొక్క అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆ నిబంధనలో కూడా మనము ఆదికాండం 12వ అధ్యాయం చూసినట్లయితే నీ సంతానమందు అనేక జాతులు ఆశీర్వదించబడతారు అన్నాడు. In Galatians chapter 3, verse 16, and there it says, who was the seed promised to Abraham? Galatians 3:16. Now to Abraham and his seed were the promises made. He said not, and to seeds as of many, but as of one, and to thy seed, which is Christ. మరి ఆ గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకుల గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. So the seed of the woman mentioned in Genesis chapter 3, that refers to Lord Jesus Christ, and to Abraham it is referred that in that seed all the nations will be blessed. So that seed is basically referring to Lord Jesus. Galatians 3 also makes it very clear. Galatians 3:16. గలతీ 3:16లో కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం ఆ యొక్క సంతానం ఎవరో కాదు, యేసు క్రీస్తే అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క క్రీస్తు ద్వారా అబ్రహాము నుండే ఆయన వస్తాడని, ఆయన ద్వారా అనేకమైనటువంటి జాతులు ఆశీర్వదించబడతాయి అన్న విషయము ముందుగానే స్పష్టంగా తెలియజేయబడింది. So the people in the Old Testament, be it Abraham, be it Moses, be it David, they all look forward to the coming of this seed of the woman, Lord Jesus Christ. చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు, అది అబ్రాహాము కానీ ఇస్సాకు కానీ దావీదు కానీ మరి అనేక మంది చూసినట్లయితే వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారు. యేసు ప్రభు వస్తారని వారు గ్రహించి ఉన్నారు. And why they look forward to the coming of this Messiah? వారు ఎందుకు రాబోయే ఈ యొక్క మెస్సయ కొరకు ఎదురు చూసి ఉన్నారు? First of all, the Lord promised them that this seed will come to save us, to crush the seed of the serpent. మొదటిగా ఈ యొక్క సంతానము మనలను రక్షించడానికి వస్తాడని, ఆ తర్వాత అపవాదిని తల మీద కొడటానికి ఆయన వస్తాడని వారు తెలుసుకున్నారు. కాబట్టి and they believe what God has promised, God will fulfill it at any cost. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఏది ఏమైనా దేవుడు దానిని నెరవేరుస్తాడని వారు నమ్మారు. So they completely trusted what God has promised, that the Lord will bring the seed of the woman. కాబట్టి దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో, స్త్రీ సంతానం ద్వారా ఏం చేస్తానని వాగ్దానం చేశాడో అది వారు పరిపూర్ణంగా విశ్వసించి ఉన్నారు. And then they also know their own sinfulness. They have no way to stand in front of God. They
violate God's law. They are terrible sinners in the sight of God. They know God's character, that He will punish them because they also lived in sin, like many of us, how we live in much sinfulness. అదే సమయంలో వారి బలహీనతలేంటియో వారి పాపాలేంటియో వారికి తెలుసు. వారి పాపములను బట్టి వారు దేవుని ఎదుట నిలబడలేరని ఆ సత్యాన్ని కూడా వారు గ్రహించి ఉన్నారు. When we read about these men in the Bible, be it Abraham, be it David, be it Moses, the Bible plainly reveals even their weakness. Not only their heroic acts, they did a lot of great things for God. The Bible also explicitly talks about the sins that Abraham committed, the sins even David committed adultery, sins that Moses committed. All this is plainly recorded in the scriptures. చూడండి, మరి పాత నిబంధనలు మనం చూసినట్లయితే అది అబ్రాహాం అయినా, దావీదు అయినా, మోషే అయినా, వారి జీవితాల్లో వారు చేసినటువంటి గొప్ప కార్యాలు మాత్రమే కాదు, కానీ వారి యొక్క పాపపు స్థితి, వారు చేసిన పాపాల గురించి కూడా మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది. So they know their own condition, that they are sinful people and God is holy. There is no way they can go and stand in front of God. కాబట్టి వారి స్థితిని వారు గమనించి ఉన్నారు. వారు పాపంలో ఉన్నారన్న స్థితిని గ్రహించి వారు వెళ్ళి దేవుని ఎదుట తమకు తాముగా పరిశుద్ధుడైన దేవుని ఎదుట వారు నిలవబడలేరన్న సత్యము వారు గ్రహించారు. And they knew the Lord promised this seed, and this seed, this Lord Jesus Christ will come and save them. He will fulfill the law on behalf of them. He will take the punishment on behalf of them. కాబట్టి వారు ఏం విశ్వసించారంటే, ఇదిగో దేవుడు స్త్రీ సంతానమును వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన వచ్చి మన స్థానంలో ధర్మశాస్త్రానికి లోబడి మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని వారు గ్రహించారు. That's why God asked them to do sacrifices, animal sacrifices. All this pointed to the work of Lord Jesus Christ, where He will come one day, the seed of the woman will come one day, and He will shed His blood on the cross for the salvation of all the people, even in the Old Testament as well as in the New Testament. కాబట్టి దేవుడు వారిని బలులు అర్పించమని అడిగాడు. ఎందుకంటే ఆ బలులన్నీ కూడా రాబో మెస్సయ్య గురించి మాత్రమే సాదృశ్యంగా చూపిస్తున్నవి. అక్కడ బలుల ద్వారా, జంతు బలి ద్వారా చిందించే రక్తము యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచిస్తారు అన్న విషయం వారు గ్రహించారు. So when they go for worship in the temple, they were not engaging in animal sacrifice, thinking that the blood of these animals will save them. What they look forward is to the coming of Lord Jesus Christ. What they look forward is the birth of Lord Jesus Christ. He will come one day, He will shed His blood, and if I believe in Him, I shall be saved. That was their hope. వారు మందిరానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించినప్పుడల్లా వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ జంతు బలి ద్వారా, ఈ రక్తం ద్వారా మేము కడగబడం, కానీ ఒకరోజు మెస్సయ్య వస్తాడు, ఆయన మా కొరకు రక్తం చిందిస్తాడు, ఆ రక్తం ద్వారా మేము కడగబడతాము, ఆ రక్తం ద్వారా మేము రక్షించబడతాము, ఆయన ద్వారా మేము రక్షించబడతామని గుర్తు చేసుకొని ఈ బలులు అర్పించేవారు. So in fact, they were already celebrating the birth of Christ and eagerly looking forward to it. Oh, the Lord already promised that He will come, and they were eagerly looking for that day where Lord Jesus will come. కాబట్టి వారు ఆయన ఒక రోజు వస్తాడు అని గ్రహించారు. కాబట్టి ముందుగానే తెలుసుకొని మరి ఆ ప్రభు యొక్క జన్మాన్ని, రాబో సమయాన్ని ఊహించుకొని గుర్తు తెచ్చుకొని వారు ఎంతగానో సంతోషంగా గడుపుతుండేవారు. You know, we read in the Gospel of Luke how Simeon, he came to the temple and he saw Lord Jesus and he said, "Oh, now I can depart in peace. I was waiting for this day for all my life. Now I see Jesus. Now I see my hope being fulfilled. Indeed, the salvation has come to Israel and even to the nations of the world." So he believed in these promises and eagerly look forward to the coming of Lord Jesus. కాబట్టి మరి లోకాసు వార్తలో కూడా మనం చూసినట్లయితే అక్కడ సిమియోను మరి యేసు ప్రభువుని చూసినప్పుడు ఎంతగానో సంతోషించి, ఇదిగో ఈయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రక్షణ కలగబోతుంది, ఈయన ద్వారా విమోచన కలగబోతుంది అని చెప్పేసి ఎంతగానో సంతోషించాడు. ఇప్పుడు నా జీవితం పరవశమైపోయింది, నా జీవితం ధన్యమైపోయింది అని చెప్పుకున్నాడు. So the birth of Lord Jesus Christ was already prophesied, and the people in the Old Testament, they eagerly look forward to the coming and to the birth of Lord Jesus. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జననము అనేది పాత నిబంధనలోనే ముందుగానే ప్రవచించబడింది. వారు కాబట్టి ఆ ప్రవచన కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And whatever was prophesied, exactly in the same way it was fulfilled. In the first prophecy I mentioned, Genesis 3:15, it was mentioned that He will be born as the seed of the woman. And exactly as prophesied, He was born as the son of Mary. Not like how children are born in our natural context. మరి చూడండి,
దేవుని యొక్క వాక్యంలో ఏమైతే ఏ విధంగా వాగ్దానం చేశాడో ఆదికాండము 3:15లో స్త్రీ సంతానం అని ఎలాగ చెప్పాడో అదే రీతిగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన కన్య అయినటువంటి మరియకు జన్మించాడు, కానీ సాధారణంగా మనుషులు జన్మించినట్లుగా జన్మించలేదు, కన్యకు జన్మించినట్లుగా స్త్రీకి జన్మించినట్లుగా చూస్తున్నాం. And we read that in verse 18, now the birth of Jesus Christ was on this wise, when as his mother Mary was espoused to the Joseph, before they came together, she was found with child of the Holy Ghost. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసోబునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. So Jesus' birth was unique in the sense that God already prophesied even before to the Old Testament people that he will come, and we can see that fulfillment coming to true, particularly in the virgin birth of Christ. It is so unique that a virgin was conceived and Jesus was born. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జననము అనేది చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది. ఎందుకనగా మరి కన్య అయినటువంటి కన్యకు మరి కన్య గర్భము ధరించి శిశువును కనడము, ఆ విధంగా ఇది ప్రత్యేకమైనది. So it was a miraculous birth. ఇది ఒక అద్భుతమైనటువంటి జననము. And we can see how Lord prepared this young woman, Mary, for the birth of Lord Jesus Christ. మరి ఈ యొక్క కన్య అయినటువంటి మేరీని కూడా దేవుడు ఏ రీతిగా సిద్ధపరిచారో యేసుక్రీస్తుకు జన్మనివ్వడానికి చూస్తూ ఉన్నాం. She was already engaged to be married to Joseph. ఆమెకి ఆల్రెడీ యేసోబుతో ప్రధానమైనది. But then the angel appeared and told to her that through her Lord Jesus will be born. అయితే ఆమెకి దేవుని దూత కనిపించి ఇదిగో నీ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించబోతున్నాడు అని చెప్పాడు. I think any women, when they hear that, I think they will be very worried, because it will bring much shame even to their own life, particularly in the Jewish context where they lived. It's a terrible sin that if a woman is found to be with child even before marriage. ఒకవేళ ఒక స్త్రీ వివాహం కాకుండానే మరి గర్భవతి అయింది అన్న విషయము ఆ యూద సమాజంలో చూసినట్లయితే దానిని పాపముగా వాళ్ళు పరిగణిస్తారు. ఈనాటి సమాజంలో కూడా అలాగనే పరిగణిస్తవచ్చు. But the Lord prepared her in such a way that she understood that it is divine plan of God being unfolded even through her life, and she yielded to God's will. అయితే మరి మరియా విషయంలోకి వచ్చేసరికి ఆమె గ్రహించింది ఇది దేవుని యొక్క దైవికమైనటువంటి ప్రణాళిక, కాబట్టి నేను రక్షకునికి జన్మనివ్వబోతున్నానని ఆమె గ్రహించింది. Even if she had to go through the shame and the comments and the despise of the people around, yet she was willing to submit to God's will. ఆమె చుట్టూ ఉన్నవారు మరి ఎన్ని విధాలుగా ఆమెను నిందించినా, విమర్శించినా, ఎన్ని రకాలుగా ఆమెను అవమానపరిచినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా ఉన్నది. And then we know how even Joseph responded. In verse 19 we see, then Joseph, her husband, being a just man and not willing to make her a public example, was minded to put her away secretly. మరి యేషోబు కూడా ఎలాగ ప్రతిస్పందించాడో మనం చూస్తున్నాము. యేషోబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాడు. When Joseph heard, he don't want to bring much shame to her, and he don't want to marry her and secretly move away from this engagement or this plan to get married. యేషోబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలుగా రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నాడు. But then Lord ensured that his divine plan will not be thwarted, and we see angel appearing to Joseph and even comforting him with the assurance that this is indeed the promise of God being fulfilled, and we can see even Joseph yielding to the will of God. మరి అప్పుడు యేషోబుతో కూడా దేవుని యొక్క దూత మాట్లాడుతున్నప్పుడు ఇది దైవికమైనటువంటి ప్రణాళిక, ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నటువంటి కార్యం అని గ్రహించి యేషోబు కూడా దేవుని యొక్క చిత్తమునకు మరి విధేయత చూపించాడు. So we can see the angel telling to Joseph, Joseph, thou son of David, fear not to take unto thee Mary thy wife, for that which is conceived in her is of the Holy Ghost. కాబట్టి 20వ వచనం చూసినట్లయితే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసోబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. So this young couple, after hearing this news announced by angel, these prophecies announced by the angel, they had much fear, they had much doubts. They were afraid that the people around them may even punish them.
but yet they were willing to submit and yield to God's will, God's plan. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ యవనస్తులైనటువంటి వారు భార్యాభర్తలు కాకముందే వారు ఆ యొక్క కన్య గర్భం ధరించడం ద్వారా ఎన్నో రకాల అవమానాలు వచ్చినప్పటికీ ప్రజలు ఎవరేమనుకుంటారో ఎవరు ఏ విధంగా నిందిస్తారో అని అనేక రీతిలుగా వారు భయపడుతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క దూత వారితో మాట్లాడిన తర్వాత వారు దేవుని చిత్తానికి విధేయత చూపించారు. Sometimes even in our own lives, when we choose to yield to God's will, God's purposes in our life, we may think that, oh, it will bring much shame and much problems in my life, and we may choose to reject God's will. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కూడా మనం గమనించినట్లయితే దేవుని చిత్తానికి మనము లోబడితే మరి దానివల్ల మనకి ఎక్కువగా అవమానం వస్తుందేమో, నిందలు వస్తాయేమో, మరి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకొని కొన్నిసార్లు మనము దేవుని చిత్తానికి లోబడకుండా దానిని తృణీకరిస్తాం. Many new believers, when they come to faith, they have great hesitation to be identified as Christians. They have great hesitation to be baptized, to publicly testify that they are believers, to be part of a church. నూతనంగా సంఘానికి వచ్చేవారు వారు ముఖ్యంగా యేసు ప్రభువుని ఒప్పుకోవాలన్నా బాప్తిజం తీసుకోవాలన్నా వీటి విషయాల్లో చాలా అసంతృప్తిగా ఉంటారు. Oh, if I say I am a Christian, what people around will think? Oh, they may persecute me, they will give a lot of trouble, it may cause a lot of problem in my family. So maybe I will just remain a secret believer and without telling to anybody. వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో నేను క్రైస్తవుడిని లేదా క్రైస్తవురాలను అని చెప్తే ఎవరేమనుకుంటారో, ఏమన్నా నన్ను దూషిస్తారేమో, అవమానపరుస్తారేమో, నిందిస్తారేమో, ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పేసి వారు రహస్యంగా విశ్వాసులుగా ఉండడానికి ఇష్టపడతారు. But here we can see Joseph and Mary, even if this brings shame and this brings much problems even in their own life, they thought that, oh, it is good to submit or yield to God's will rather than going on their own wish. మరి యేసాబు మరియమ్మల విషయంలో చూసినట్లయితే ఈ సంఘటన వారికి చాలా అవమానం తెచ్చేదిగా ఉన్నప్పటికీ, మరి చాలా వారిని సమస్యల్లో పడేసేదిగా ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేశారంటే దేవుని యొక్క చిత్తమునకు లోబడి ముందుకు వెళ్ళడానికి వారు సిద్ధపడ్డారు. And when we look at the life of Mary and Joseph, they were just ordinary people. They were not so extraordinary people in the Bible. మరి యేసాబు మరియమ్మ వారి జీవితాలు కనుక మనం చూసినట్లయితే వారు చాలా సాధారణమైనటువంటి ప్రజలే. వారికి ఏమీ అసాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. బైబిల్లో వారిని అసాధారణమైన వ్యక్తులుగా చెప్పలేదు, చాలా సాధారణమైన వారు. We read about kings and queens or prophets and priests and all kinds of people whom Lord had special favor upon. మరి మనం చాలామంది రాజుల గురించి, యాజకుల గురించి, ప్రవక్తల గురించి దేవుడు వారి పట్ల చూపుతున్నటువంటి కనికరాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. But then Mary and Joseph, they were just ordinary people, maybe, following God's will and doing their part, fulfilling their calling they had in this life. అయితే మరి సాధారణమైనటువంటి మనుషులు ఈ యొక్క మరియా, యేసాబు వారు సాధారణ జీవితం జీవించేవారు అయినప్పటికీ వారి జీవితంలో ఒక వాగ్దానం నెరవేర్చబడబోతుంది కనుక వారు దేవుని చిత్తానికి లోబడ్డారు. Sometimes when we look at our own lives, we think that, oh, I am not doing big things for God. మరి కొన్నిసార్లు మన జీవితంలో మనం చూసుకొని మనం కూడా అనుకోవచ్చు, నేను దేవుని కోసం ఏ గొప్ప కార్యం చేయటం లేదు, చేయలేకపోతున్నానని. And you underestimate yourself thinking that, oh, maybe I'm just a housewife, maybe I just go to church, I'm not wealthy, I don't have much status in the society, and you look at yourselves and feel like complaining all the time. ఒకసారి నువ్వు చూసుకొని, అయ్యో నేనేముంది, నాకేమీ పదవులు లేదు కదా, అధికారాలు లేవు కదా, సాధారణమైనటువంటి గృహిణిగా ఉంటున్నాను, సాధారణమైన దానిగా ఉంటున్నానని చెప్పేసి తమను తాము తగ్గించుకుంటూ తమ గురించి తామే తక్కువగా అంచనా వేసుకుంటారు. And we know Joseph was a carpenter, and he may be thinking, oh, I'm just an ordinary person fulfilling what God has given to me and living an ordinary life. అప్పుడు ఒకవేళ యేసాబు జీవితంలో చూసినట్లయితే యేసాబు కూడా అనుకోవచ్చు, అయ్యో నేను వడ్రంగి పని చేసేవాడిని కదా, నేనే పాటి వాడను, దేవుని యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడడానికి అనుకోవచ్చు. But God had mercy and special grace upon these people to choose them to be mother and even the earthly father of Lord Jesus. అయితే మరి దేవుడు తన కనికరము చొప్పున, కృప చొప్పున వారిని ఎన్నుకొని మరి యేసుక్రీస్తు ప్రభు వారికి వారు తల్లిదండ్రులుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. God always liked to use weaker vessels to accomplish His great purposes. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క గొప్ప ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి సాధారణమైనటువంటి వారిని ఎన్నుకుంటాడు.
Don't look at yourselves and say, oh, I am so weak, I am so useless, I am not so wealthy or not so educated like others, or I don't have a work like many other people in the society. ఓ నిన్ను నువ్వు చూసుకొని అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడను, నేను చాలా బలహీనుడను, నేనేమి బాగా నాకు విద్య లేదు, సమాజంలో నాకు ఎలాంటి గుర్తింపు లేదు అని నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవద్దు. It is all right to just live ordinary lives. What God has given to you in this life to do, just do it faithfully. Give honor and glory to God, worship Him, and live an ordinary life. That is good enough. You can also taste God's mercy and grace in your life. కాబట్టి దేవుడు నీకు అప్పగించినటువంటి పనిలో నీవు గనక మరి నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తి అయినా కూడా సమస్య ఏం లేదు. దేవుడు తన చిత్తమును నీ ద్వారా జరిగించుకోగలడు. You know, especially youngsters who live in this world, the world's ideology, the world's philosophy is different. ఈ లోకంలో ముఖ్యంగా ప్రత్యేకంగా యవనస్తులు చూస్తే వారి యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటున్నది. They want all of you to be very successful in this world. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లోకంలో అన్నిటిలో కూడా విజయవంతంగా మేము ఉండాలనుకుంటారు. Maybe you should all become doctors and engineers, you should have PhDs, maybe you should become successful businessmen and women. మీరు అనుకోవచ్చు నేను డాక్టర్నో ఇంజనీర్నో పిహెచ్డియో చేయాలి, లేకపోతే వ్యాపారంలో బాగా రాణించేవాడిగా ఉండాలి అని అనుకుంటుంటారు. You should become wealthy. నేను బాగా సంపద కలిగి ఉండాలి. You know, the religions of this world, the universities of this world, they are all teaching men and women to be famous, successful men of this world. మరి లోకంలో ఉన్నటువంటి ఆ మత సంస్థలు కానీ యూనివర్సిటీలు కానీ వీళ్ళంతా కూడా ఏం బోధిస్తున్నారంటే ఈ లోకంలో బాగా సంపాదించిన వాళ్ళను పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి గురించి బోధిస్తున్నారు. But the word of God again and again reminds us God is most pleased to use weaker vessels, ordinary people. అయితే దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది, మరలా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన బలహీనులైన వారిని ఆయన మరి ఎన్నుకొని గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగిస్తాడు. So don't worry about your own situations. What God has appointed for you, do it faithfully, follow His will. Indeed, you also will have the privilege to taste God's great mercy and grace like Joseph and Mary. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా దాని గురించి నువ్వేం బాధపడాల్సిన పని లేదు. దేవుని యొక్క చిత్తంలో నీవు ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు నీ ద్వారా కూడా తన యొక్క గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసోబు మరియా జీవితంలో చేసినట్లుగా నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. And then God also revealed even to Joseph and Mary what name they should give to their child. అలాగే దేవుడు యేసోబు మరియలకు పుట్టబోయే కుమారుడికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియపరిచారు. And we read that in verse 21 where it says, she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. You know, now when we have children, I think we consider it a great privilege that we can name our children. ఈ యొక్క మన తరంలో చూసుకున్నట్లయితే మన పిల్లలకి మనము పేర్లు పెట్టుకునే గొప్ప అవకాశం మనకుంది. And naming in the Bible is very, very important. మరి బైబిల్లో ఉన్నటువంటి పేరు పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And that's why even in the Old Testament we can see God gives special names to some people. కాబట్టి దేవుడు పాత నిబంధనలో చూసినట్లయితే కొంతమందికి ఒక ప్రత్యేకమైన పేర్లు ఇవ్వడం జరిగింది. Sometimes God asks people to change their names. కొన్నిసార్లు దేవుడు వారిని పేర్లు మార్చుకోమని చెప్పాడు. And when a person has the authority or given the privilege to name a person, that shows that that person has the authority to name that child or that person. కాబట్టి ఒక వ్యక్తికి ఏ వ్యక్తికి అయితే అధికారం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి మరి అవతల వ్యక్తికి పేరు పెట్టడానికి పేరు మార్చడానికి అధికారం ఉంటుంది. We know God gave Adam the authority to name the other creatures. కాబట్టి దేవుడు ఆదాముకి అధికారం ఇచ్చాడు సృష్టిలో ఉన్న అన్నిటికీ పేర్లు పెడతానికి. And that shows that God gave the authority to rule over the creation to Adam. అది మనకేమని తెలియజేస్తుందంటే ఆదాముకి సృష్టి అంతటి మీద కూడా పరిపాలన చేసే అధికారం దేవుడు ఇచ్చాడు. But here we see as parents, the Lord is giving this name to Joseph and Mary. They have no choice. They have to put that name. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరియా యేసోబులకి వారికి పుట్టే కుమారుడికి వారు పేరు పెట్టుకోవడానికి వారికి అవకాశం లేదు. ఆ పేరు అనేది దేవుని ద్వారా ఇవ్వబడింది. Because the child who is going to be born is God Himself, and He is the ultimate authority. They are instruments in the hands of God, but He is God Himself who is going to be born.
కాబట్టి ఎందుకంటే ఆ పుట్టబోయే కుమారుడు ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు పేరు పెట్టే అధికారం ఎవరికి అవకాశము ఎవరికి లేదు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన పేరు ఆయనే పెట్టుకోగలడు. Let us be careful what name we address God. కాబట్టి మనం దేవునికి ఏ పేరు ఇస్తున్నాము అన్నది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Sometimes when I hear people praying to God, sometimes I am scared to ask people to pray. If I don't know a person, sometimes I am scared to ask that person to pray. కొన్నిసార్లు మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేస్తారు. కాబట్టి ఎవరైనా తెలియని వ్యక్తిని ప్రార్థన చేయమని అడగడానికి నేను భయపడతాను. Because it's very a common trend to people to start with prayer, giving new names to God. ఎందుకంటే ఇది సాధారణం అయిపోయింది. ప్రజలకి దేవుడికి కొత్త పేర్లు ఇచ్చి పేర్లతో పిలుస్తూ ఉంటున్నారు. One time I was having a fellowship with some brethren in one house, and then one brother was asked to pray, not by me, another pastor asked the brother to pray, and he started praying. నేను ఒకసారి ఒక ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అతను ఇంకో ఇంటి వ్యక్తిని ప్రార్థన చేయమని అడిగాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. And he started praying, "Daddy, hear my prayer." And in his prayer, at least maybe 10-15 times, he used the word daddy. ఆయన ప్రార్థన ఏమని ప్రారంభించాడంటే డాడీ, తండ్రి అని ప్రారంభించి ఆ ప్రార్థనలో దాదాపుగా 10 సార్లు డాడీ 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 అని పిలుస్తున్నాడు. Nowhere in the Bible says God having that name called daddy. బైబిల్ ఎక్కడ కూడా ఆయనకి తండ్రి లేదా డాడీ అన్న పేరు ఎక్కడా లేదు. We don't have the authority to go and call whatever we like to call God. కాబట్టి దేవుణ్ణి మనం ఎలా పిలవాలనుకున్నామో అలా పిలిచే అధికారం మనకు లేదు. God himself reveals his name to us. We better call him what he revealed to us. కాబట్టి దేవుడే తన యొక్క పేరును బయలుపరిచాడు. కాబట్టి మనం ఆ పేరు ఏ పేరు అయితే మనకు బయలుపరచబడిందో ఆ పేరు పిలవడమే మనకు మంచిది. When we start to put our own liking or our names of our own liking to God, we are saying, I am having authority over you. మన ఇష్టమైనటువంటి పేర్లతో దేవుని కనుక మనం పిలిచినట్లయితే అది ఏమని తెలియజేస్తుందంటే, ఇదిగో నేను దేవుని పేరుని మార్చగలిగిన అధికారం నాకున్నది అన్నట్లుగా తెలియజేస్తుంది. God himself revealed his names through the scriptures to us. We all don't have any authority to go and call God whatever name we like. కాబట్టి దేవుడు మరి అనేక లేఖనాల ద్వారా ఆయన తన నామం ఏమిటో దానిని బయలుపరిచాడు. కాబట్టి అది తప్ప మనము వేరే ఏది పడితే ఆ పేర్లతో పిలవడానికి వీల్లేదు. Even Jesus told us to pray, "Our Father which art in heaven," and we should use that term or other names that is revealed in the Bible to address God. మరి యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పాడు. అటువంటిది మనము దేవుని పేరుకు బదులుగా ఆ విధంగా అలా ఉపయోగించడం మంచిది. And those words were specifically used in the scriptures even to show our reverence towards God. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు దేవుని పట్ల మనము యొక్క గౌరవాన్ని, మన యొక్క మర్యాదను ఏ విధంగా తెలియచేయాలో వచనాలు తెలియజేస్తున్నవి. We don't approach God in the same way we approach our earthly fathers. మనం ఏదో మన భూమి మీద భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రుల దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా అలాగా పరలోకపు తండ్రి యొద్దకు వెళ్ళడానికి వీల్లేదు. We are approaching God, our creator, one who rules over all the earth and all the creation, and we must be submissive to his authority, and we must address him also reverently. కాబట్టి మనం సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఆ యొక్క తండ్రి, ఈ సర్వాధికారం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధికి మనం వస్తున్నాం. కాబట్టి ఆయనను మనము ఎంతో గౌరవ మర్యాదలతో మనము రావాలి ఆయన సన్నిధికి. So God also revealed to Joseph and Mary what name they should give to this son. కాబట్టి దేవుడు యేసోబు మరియలకు ఆ పుట్టబోయే కుమారుడికి ఏ పేరు ఇవ్వాలో కూడా వారికి ముందుగానే బయలుపరిచాడు. And here it says they were asked to call this son Jesus, and the meaning of that is that he shall save his people from their sins. మరి ఇక్కడ ఆయనకి ఏ పేరు ఇవ్వబడుతుందంటే యేసు అని పేరు ఇవ్వబడుతుంది. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక. So through that name the Lord also revealed the true purpose for which Jesus came to this earth. ఆ యొక్క పేరు ద్వారా యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తున్నటువంటి ఆ ఉద్దేశాన్ని బయలుపరిచాడు. And that's why there it says, because he shall save people from their sins. అది ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. So this is the purpose for which Jesus is born. This is the purpose for which Lord sent his own son, Lord Jesus, to this earth through this miraculous virgin birth.
కాబట్టి ఈ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికే. అందుకే దేవుడు తన యొక్క కుమారుడైన యేసు క్రీస్తును కన్య గర్భము ద్వారా ఈ లోకానికి పంపించాడు. Why Jesus came to this earth? ఇప్పుడు చెప్పండి, ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు? Because to save us from our sins. ఎందుకంటే మన పాపముల నుండి మనలను రక్షించడానికి. And that is very clearly taught in the scriptures, and the Lord announced that even to Mary and Joseph. ఈ విషయము లేఖనాల్లో స్పష్టంగా బయలుపరచబడింది. దీనిని మరి దేవుడు మేరీ, మరియా, యేసోబులకు ముందుగానే తెలియపరిచాడు. Many people like to portray Jesus as a great teacher of this world, a great leader of this world. మరి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన గొప్ప బోధకుడు అండి, ఆయన మంచి నాయకుడు అండి అని ఇలాగ తెలియజేస్తుంటారు. We respect great men of history like Mahatma Gandhi or Ambedkar or many people who lived in the past who taught us great moral teachings. మరి చరిత్రలో ఉన్నటువంటి గొప్ప నాయకులైనటువంటి మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ ఇలాంటి వారు గొప్ప గొప్ప బోధలు చేశారు. వారిని మనం గౌరవించాలి. And sometimes we also hear about great religious leaders like Buddha or other religious leaders who give a lot of good moral teachings. అట్లాగే మరి మత సంబంధమైనటువంటి గొప్ప నాయకులు, ఉదాహరణకి గౌతమ బుద్ధుడు లాంటి వారు, మరి వారు కూడా మతపరమైనటువంటి విషయాల్లో చాలా విలువలతో కూడినటువంటి మాటలు చెప్పారు. So some people have no problem saying, oh, I follow Jesus, I like Jesus' teaching because he taught us very good things. కొంతమంది ఏం చెప్తారంటే, యేసు ప్రభువుని వెంబడించడం నాకేం సమస్య లేదండి, యేసు ప్రభు మంచి బోధకుడు, ఆయన బోధలు నాకు చాలా ఇష్టం అని చెప్తారు. And some people think that, oh, Jesus lived a good life, he healed a lot of people, he did a lot of miracles, he was a great man who lived in the history. కొంతమంది ఏం చెప్తారంటే, యేసు ప్రభు గారు చాలా మంచి జీవితం జీవించారు, చాలా అద్భుతాలు చేశాడు, మరి చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన జీవించాడని చెప్తారు. All these things are true. Jesus taught good things, Jesus did a lot of good things even to unbelievers. All these are true, but the main reason for which Jesus came to this earth is to save us from our sins. యేసు ప్రభు వారు మంచి జీవితం జీవించాడు, చాలా శక్తివంతమైనటువంటి ప్రభావితమైన జీవితం జీవించాడని చెప్పడం ఇవన్నీ కూడా మంచి విషయాలే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి వచ్చాడని చెప్తాడు. And that's why this name Jesus was given, because he shall save his people from their sins. కాబట్టి ఈ పేరు ఆయనకి యేసు అనే పేరు ఇవ్వబడింది, ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక. So why Jesus was born? Why Jesus came to this earth? The answer is simply this: he came to save us from our sins. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే జవాబు చాలా సులభమైంది. ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. Dear congregation, this is the meaning of Christmas. ప్రియా సంగమా, క్రిస్మస్ యొక్క అర్థం ఇదే. We are celebrating God who came to this earth to save us. మరి మనలను రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినటువంటి దేవుణ్ణి మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. In the name of Christmas, any other message spoken, any other things that the world do, that is not relevant. యేసు క్రిస్మస్ పేరు మీద ఏదో వేరే ప్రసంగాలు చేయడము, సంబంధం లేని విషయాలు చెప్పడం అనేది సరైనది కాదు. No, now many people, even Christians, they are so fascinated about Santa Claus during Christmas. మరి ఈ రోజులో మనం చూసినట్లయితే చాలా మంది క్రిస్మస్ టైంలో శాంతా క్లాస్ని ఎక్కువగా చూపిస్తుంటారు. People think that if Santa Claus is not there, if your church don't have carol where Santa Claus go and dance, you don't have true Christmas. ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారంటే, ఒకవేళ అక్కడ శాంతా క్లాస్ లేకుండా, క్రిస్మస్ ట్రీ లేకుండా ఆ శాంతా క్లాస్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ముందు ఆడకపోతే అబ్బాయి నువ్వు సరిగా క్రిస్మస్ చేసినట్టే కాదనుకుంటా. And many churches where I see, even in YouTube or some places where they go for Christmas carols, they do it in a very ungodly way. మరి చూడండి, చాలా విషయాలు మనం చూసినట్లయితే, నేను కూడా యూట్యూబ్లో కానీ అక్కడక్కడ చూసినప్పుడు చాలా సందర్భాల్లో దేవుని చిత్తానుసారం కాకుండా వారు క్రిస్మస్లు జరిగిస్తున్నారు. Many men, they go for night carols after drinking without having any conscience, walking, they cannot even walk properly. మరి అనేక మంది క్యారల్స్కి బాగా మందు కొట్టేసి సరిగా నడవలేని స్థితిలో కూడా అలాగా క్యారల్స్కి వెళ్తూ ఉంటున్నారు. And Santa Claus is dancing like, disco dances of the modern time. Earlier the old man liked to move a little bit like this. But now that, you want to be a Santa Claus, you should dance well. Then only you can be a Santa Claus. అప్పుడు చూసినట్టయితే పాత కాలంలో చూస్తే శాంతాక్లాజు వృద్ధుడిగా ఉండేవాడు, చాలా గౌరవప్రదంగా ఉండేది. ఇప్పుడు చూస్తే శాంతాక్లాజు మరి డిస్కో డ్యాన్స్ చేసేటట్టుగా ఉంటున్నారు. నీవు శాంతాక్లాజ్ కావాలంటే నీకు డ్యాన్స్ వచ్చి ఉండాలి.
In earlier days, people used to sing very good Christmas songs as part of carols. But now they are putting all the film music and coming with new songs which will match with the worldly music of this world. And then they are celebrating. మరి ఆదిమ సంఘంలో చూసినప్పుడు ఆ కాలంలో వారు చాలా గౌరవప్రదమైనటువంటి మర్యాదగా మంచి అర్థవంతమైనటువంటి పాటలతో క్రిస్మస్ క్యారల్స్లో పాడేవారు. ఇప్పుడు చూసినట్లయితే ఆధునికమైనటువంటి ఆ యొక్క సంగీతాన్ని తీసుకొచ్చేసి దీనికి మిక్స్ చేసేసి వాళ్ళు ఇష్టానుసారంగా జరిగిస్తున్నారు. And after all that, you don't give money after all the play, there will be big fighting also. ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు కనుక కానుకలు ఇవ్వకపోతే అక్కడ గొడవలు కూడా అయ్యే పరిస్థితులు ఉంటాయి. And the world is celebrating Christmas in this way, drinking and dancing and talking and promoting Santa Claus, and all the businesses are promoting all this. అప్పుడు ఈ లోకం అంతా కూడా ఈ క్రిస్మస్ని ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నారు. అంతా డ్రింకింగ్లు, తాగుబోతులు, వాళ్ళ ఇష్టానుసారంగా శాంతా క్లాజులను పెట్టి అన్నీ కూడా అపవిత్రమైన అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తున్నారు. There is no meaning in celebrating Christmas, taking Jesus out, taking God's word out. ఒకవేళ యేసుక్రీస్తు లేకుండా, దేవుని యొక్క వాక్యము లేకుండా క్రిస్మస్ జరుపుకోవడం అనే దాంట్లో అర్థమే లేదు. You want to celebrate Christmas, preach about Christ, preach that Christ came to save us from our sins. నీవు క్రిస్మస్ జరుపుకోవాలి అంటే క్రీస్తు గురించి ప్రకటించు. క్రీస్తు ఇదిగో మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడని చెప్పు. This message the world don't like. ఈ సందేశము ఈ లోకానికి నచ్చకపోవచ్చు. The world likes entertainment. World likes the marketing techniques of this world. ఈ యొక్క లోకానికి అవసరమైందంతా కూడా ఏంటంటే వారిని సంతోషపరచడము, అట్లాగే వ్యాపారంలో ఉన్నటువంటి ఆ టెక్నిక్స్ కావాలి వాళ్ళకి. The world want the praise of men. They want to please men. If you preach that, oh, Jesus came to save us from our sins, He is the only Savior, people may offend us. People may even persecute us. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే మనుషులను సంతోషపెట్టడమే. ఇది కాకుండా ఇదిగో యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్తే దానివల్ల మనకి ఏదైనా నష్టం వస్తుందేమో, దానివల్ల ప్రజలు మనలను ఇబ్బంది పరుస్తారేమో అనుకుంటారు. Dear believers, the word of the Lord very clearly teaches us why Jesus came, why Jesus was born on this earth. There is no other way that you and I can be saved. We are terrible sinners, like I mentioned, even in the Old Testament. The great people who lived, Abraham, David, Moses, like them, we are all terrible sinners. There is no hope for us for salvation. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి అంటే ఆయన మనల్ని రక్షించడానికి. మనమందరం కూడా భయంకరమైనటువంటి పాపులముగా ఉన్నాము. నేను ముందుగా తెలియజేశాను కదా, పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రాహాము కానీ, దావీదు కానీ, మోషే కానీ వారందరూ ఏ విధంగా తమ పాపులుగా గుర్తించారో మనం కూడా అదే పాపుల స్థితిలో ఉన్నాం. And all those who commit sin against God, the Lord is going to judge them because God is holy. And eternal punishment is awaiting all of us. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షించబడవలసిన వారై ఉన్నారు. మరి నిత్యమైనటువంటి ఆ శిక్షకు పాత్రులై ఉన్నారు వారు. How terrible it is to fall into the hands of God and to be judged by Him. మరి దేవుని యొక్క చేతిలో పడి దేవుని ద్వారా తీర్పు పొందడం అనేది ఎంత భయంకరమో చూడండి. And that's why God had mercy on us. God so loved the world that He sent His only begotten Son, Lord Jesus, to this earth so that He will die for us, and He took our punishment. If you repent of your sins and believe in Him, you can be saved. ఆయన మరి ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా నీవు రక్షించబడతావు, ఆయన ద్వారా నీవు శిక్ష నుండి తప్పించబడతావు, ఆయన ద్వారా నీవు విడుదల పొందుతావు. That's the only way that your sins can be forgiven. ఆ విధంగానే నీ పాపాలు క్షమించబడతాయి. There's no other way. ఇక వేరే మార్గం ఏమీ లేదు. No other great teacher or no other religious leaders of this world did this. Only Jesus came to die for our sins, and He shed His precious blood on the cross for the forgiveness of our sins. ఈ లోకములో ఏ గొప్ప బోధకుడు గాని, ఏ గొప్ప నాయకుడు గాని, వారెవరు కూడా వారి ద్వారా మనకి ఏమీ రక్షణ కలగదు గాని యేసుక్రీస్తు యొక్క విలువైన అమూల్యమైనటువంటి రక్తము ద్వారానే మనకి విమోచన కలుగుతుంది. And He rose again on the third day victoriously, even conquering death, assuring us that if we believe in Him, if we follow Him, if we completely put our trust in Him, we will also have eternal life. Even death cannot conquer us. We will also rise again.
అలాగే మరి ఆయన మూడవ దినమున లేఖనాల ప్రకారము మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ విధంగా మనకేమని తెలియజేస్తున్నాడంటే మనము కూడా మృతులమైనప్పటికీ ఆయనతో కూడా తిరిగి లేపబడతాము. మరణం ఆయనను బంధించలేకపోయింది కనుక మనలను కూడా ఆయన తిరిగి లేపుతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. Dear congregation, this is Christmas all about. It's all about Jesus, His birth, His life, what He did for our salvation. Believe in Him, follow Him. ప్రియా దేవుని సంగమా, ఇదే క్రిస్మస్ అంటే ఇదంతా కూడా యేసు ప్రభు యొక్క జననము, ఆయన జీవిత విధానము, ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానము, ఇవన్నీ కూడా మనకి మన యొక్క పాపాల నుంచి మనల్ని విమోచించడానికి. And this is a great reason why we celebrate Christmas. I don't need any other reason to celebrate Christmas. క్రిస్మస్ చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక కారణం ఏమిటంటే ఇదే పాపాల నుంచి గొప్ప విడుదల కలుగుతుంది కాబట్టి. Oh, what a great gift that the Lord has given us. He sent His own Son to die on behalf of us so that we can be saved. చూడండి, మరి దేవుడు ఎంత గొప్ప బహుమానం మనకిచ్చాడంటే తన సొంత కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని మనకిచ్చారు. ఆయన ద్వారా మనము రక్షించబడగలం. So you can have a meaningful Christmas if you tasted this forgiveness that the Lord offers to us for our sins through Lord Jesus Christ. Otherwise, we can celebrate Christmas like any other person in the world and forget about it. కాబట్టి నీవు కూడా ఈ క్రిస్మస్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు. ఎప్పుడంటే ఇదిగో నీవు నీ పాపాల నుంచి విడుదల పొందినట్టు ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు క్షమాపణ లభిస్తుందని నీవు విశ్వసించినప్పుడు ఈ నిజమైన క్రిస్మస్ నీవు కలిగి ఉండగలవు. So I encourage all of you to believe in Jesus, that He came to save us from our sins. He is truly the one and only Savior. And I bless all of you a meaningful, blessed Christmas. మరి మీరు అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మన పాపాల నుంచి మనం విడుదల పొందుతామని విశ్వసించాలని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ విధంగా ఒక అర్థవంతమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవాలని క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను.